నిజంగా చెప్పాలంటే మీ ముందు తోక జాడించడం అది నా పప్పులు ఏమి ఉడకవు ఇక్కడ, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు ఈ పదం అన్నానో మీకు క్లియర్గా చెప్తున్నాను, ఎందుకంటే మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి. అయితే నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. మీరు పలు రంగాల్ని స్పృశించారు, మీ దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు, మరియు హెల్ప్ కోసం నిరాశ్రయులు శరణార్థులు కూడా మీ దగ్గరికి వస్తున్నారు, ఎందుకంటే మీరు సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ కాబట్టి. అయితే బరువు చూసే వాళ్ళకన్నా బరువు మోసే వాళ్ళకు ఎక్కువ తెలుస్తుంటుంది ఆ పెయిన్ అనేది, ఆ పెయిన్ ఏంటి అనేది. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న మంచి కానీ చెడు కానీ వాటి మీద మీ స్పందన ఏంటి? ఇంకో వాస్తవం ఏంటంటే మీరు ఎలాంటి సూచనలు ఇప్పుడు సొసైటీకి ఇస్తారు, అది దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఫ్రమ్ యూ అండి. ఖుషిపార్ గారు, మీరు పెద్ద ఓకే, కళ్యాణి ఖుషిపారి గారు, మిల్కీ బ్యూటీ గారు, ఇది మీరు పెద్ద మనసు చేసుకొని కొంచెం ఆడియన్స్ కోసం ప్లీజ్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటేనండి, చాలా ఫాస్ట్ జనరేషన్ అండి. అప్పట్లో ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ అని ఎందుకంటారంటే, అప్పట్లోనే ఏంటంటే జనరేషన్స్ మీరు చూడండి, చుట్టూ మొక్కలు, చెట్లు ఎక్కడున్నా సరే, పచ్చటి వాతావరణం. ఇప్పుడు ఏంటంటే చెట్లు కొట్టేస్తున్నారు, బిల్డింగ్స్ ఎక్కువైపోయి, పొల్యూషన్ ఎక్కువైపోయింది. అప్పట్లో ఒక ఫ్యామిలీ కంటే ఒక కారు ఒక బైక్. ఇప్పుడేంటంటే ఒక ఫ్యామిలీకి 4 cars, 5 cars, 8 cars, 10 cars. ఐ మీన్ ఇప్పుడేంటంటే మనుషుల్లోనే ఏంటంటే ఎవరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటంటే మనుషుల్లోని మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడం చాలా అది తగ్గిపోయిందండి. అండ్ మెయిన్లీ అమ్మాయిలు చూస్తే నిండుగా బట్టలు వేసుకోవడం, నిండుగా తయారవ్వటం, అంటే అందం ఈజ్ డిఫరెంట్ అండి. నిండుగా తయారవడం డిఫరెంట్, అండ్ అందంగా తయారవ్వడం డిఫరెంట్ అండి. ఆ రెండు కొనగలిపి తయారయ్యి సాంప్రదాయంగా తయారయ్యి వెళ్తే అమ్మాయిలు చాలా ముచ్చటగా ఉంటారండి. కానీ ఈ రోజుల్లోనే అది చాలా తక్కువైపోయిందని నా ఉద్దేశం సార్. ఆబ్వియస్లీ రైట్ అండి. వి యాక్సెప్ట్ ఇట్, వాట్ ఎవర్ యూ సెడ్ ఈజ్ యాక్సెప్ట్. వన్ థింగ్ ఏంటంటే మీరు చెప్పారు ప్రాబ్లం ఏంటి అనేది చెప్పారు. వీ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ సొల్యూషన్ ఫ్రమ్ యూ అండి. మీరు ప్రాబ్లం డిటెక్ట్ చేశారు, సొసైటీలో జరిగింది, సొల్యూషన్ కూడా ఒక్కసారి సజెస్ట్ చేస్తే బాగుంటుంది. సో అండ్ ఒకటండి, ఎప్పుడు కూడా ఇంట్లోని చెట్లు నాటండి, లేకపోతే బయట ఇలాంటి పార్క్స్ లాంటి ఏమైనా కనిపిస్తే కూడా వేరే మొక్కల్ని తీసుకొచ్చి నాటండి. సో అవి ఎక్కువ గ్రీనరీని ఎంకరేజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఇట్ కెన్ బి ఎనీ డ్రైవ్, యు ఆర్ టేకింగ్ అ సర్వీస్, డ్రైవింగ్ సర్వీసెస్ తీసుకున్నా, లేకపోతే మీరు సెల్ఫ్ డ్రైవ్ చేస్తున్నా, డ్రైవింగ్ సూచనలు మాత్రం ఖచ్చితంగా పాటించండి. కొంచెం తొందరగా వెళ్ళాలంటే ఒక అరగంట ముందు బయలుదేరండి, ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్ళండి, ఇబ్బంది లేదు. కానీ డ్రైవ్ స్లో అండ్ గో స్లో అండ్ గో సేఫ్లీ టు యువర్ హోమ్. అండ్ తాగి దయచేసి బయటకు రావద్దు. అండ్ డోంట్ సే ఎస్ టు డ్రగ్స్, ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. ఓకే, ఈ రకంగా థ్యాంక్ యూ. సినిమా వాళ్ళలో చెప్పడం చాలా తక్కువ, అందుకే నేను అన్నాను మీరు ఒక సైకాలజిస్ట్ కాబట్టి ఎగ్జాక్ట్గా కన్వే చేయండి అన్నారు, పాయింట్కి వచ్చారు. టు బి ఫ్రాంక్ దట్ ఎగ్జాక్ట్లీ రైట్. చెప్పండి, సారీ టు ఇంటరప్ట్. ఓకే, కొనసాగించండి. సో ఇప్పుడు నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటానండి, డిఫరెంట్ ప్లేసెస్. ఐఎమ్ అ వెరీ సింపుల్ పర్సన్, సింపుల్ గర్ల్, సింపుల్ ట్రావెలింగ్ పర్సన్. సో నాకేంటంటే టైంకి రీచ్ అయ్యానా, టైం కన్నా ముందే ఉంటాను నేను ఎప్పుడున్నా. ఎందుకంటే మెయిన్గా ఫిలిం ఇండస్ట్రీలో ఏంటంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అక్కడ ఎవరు రాకపోయినా ఆర్టిస్ట్ అనేవారు ఖచ్చితంగా టైం మీద రావాలి. సో ఐ మెయింటైన్ ఆల్వేస్ మై టైమ్ సెన్స్. సో ఇది ఒక ఫిలిం ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీ కూడా, ప్రతి వ్యవస్థకు కూడా, వేరెవర్ యువర్ వర్కింగ్ ప్లేస్, ఆన్ టైమ్ ఈజ్ ఆల్వేస్ డిసిప్లిన్, ఆన్ టైమ్ అండ్ మెయింటైనింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఎప్పుడు వస్తాయంటే మనకి మనం సంతోషంగా ఉన్నప్పుడే. ఎక్కువ బంధాల్లోని బిగుసించిపోకుండా, రిలేషన్స్ ఎన్ని హ్యాండిల్ అవుతాయి అన్నీ మీరు హ్యాండిల్ చేయగలగాలి. సో మనం హ్యాండిల్ చేయలేని రిలేషన్షిప్స్లో దిగిపోయినా మీకు ప్రాబ్లం అయిపోతుందండి. అండ్ ముఖ్యంగా డబ్బు అండి, మనీ ఈజ్ వర్షిప్, దట్స్ ఓకే. బట్ మనీ కన్నా మనుషులకి ఇంపార్టెంట్ ఇవ్వండి. అలా మీరు ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు మీరు గౌరవింపబడతారు, డబ్బులు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తాయి. ఈరోజు లేదు, యాజ్ అ సైకియాట్రిక్ కౌన్సిలర్గా చెప్తున్నానండి. చాలామంది అనుకుంటారండి ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు, సో ఈరోజే నా లైఫ్ అంతమైపోతుంది, నేను ఏదో ఒకటి చేసేసుకుంటాను. చాలామంది సూసైడల్ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాను, ఆత్మహత్యలు, లైక్ సూసైడ్ కేసెస్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి గోయింగ్ ఇన్ టు మెంటల్ స్ట్రెస్ అండ్ ఆల్ స్టఫ్. నో, దానికన్నా మీకు నిజంగా అలాంటి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఒక సైకియాట్రిస్ట్ అనేది పదం ఉంది. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు మెంటల్ అండి. మెంటల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సైకాలజీ ఈజ్ డిఫరెంట్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. కౌన్సిలర్
కౌన్సిలింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ సైకియాట్రిస్ట్ ఇస్ డిఫరెంట్. సో మీరేంటంటే ఫస్ట్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మీ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకుని అనలైజ్ చేసుకొని మీరు ఏ స్టేట్లో ఉన్నారని చెప్తారు. అప్పుడు మీకు నిజంగా మెడిసిన్స్ అవసరమా లేదా అని. సో మ్యాక్సిమం మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీకు ఎవరు చుట్టుపక్కల మీ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హ్యాండిల్ చేసుకోగలిగిన ప్రాబ్లమ్స్ మాత్రమే మీరు చూసుకోండి. అవతల వాళ్ళ ప్రాబ్లం కూడా నేనే సాల్వ్ చేస్తాను అనుకోవడం మాత్రం అది చాలా ఒక ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ థాట్. అలా ఎప్పుడూ ఎక్కువ రిలేషన్స్ తీసుకోవద్దు, రిలేషన్షిప్స్లోకి వెళ్ళొద్దు, రాంగ్ స్టెప్స్లోకి వెళ్ళి మీరు మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఇదే నేను ఇస్తున్న సొసైటీకి ఒక మంచి మెసేజ్. అండ్ మెయిన్లీ మధ్యన రోడ్స్లో కూడా చూస్తుంటే చాలామంది ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ర్యాష్గా డ్రైవ్ చేసినా మనం కేర్ఫుల్గానే డ్రైవ్ చేయాలి. బికాజ్ ఒకప్పుడు రోజుల్లోనే ఏంటంటే అరే బాబు నువ్వు తప్పు చేస్తున్నావు చూడరా బాబు అంటే ఓ సారీ అండి తప్పు మాదైందా, ఓ సారీ అండి అని కరెక్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నాడంటే మీరెవరు మమ్మల్ని కరెక్ట్ చేయడానికి, మీ పని మీరు చూసుకోండి అనే జనరేషన్ ఇదంతా. సో అందుకు వాళ్ళకి చెప్పి మనం ఇలా అనిపించుకునే కన్నా మనం కేర్ఫుల్గా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు. ఇప్పుడున్న జనరేషన్కి మనం చెప్పడం కన్నా మనం ఒక సెట్ ఎగ్జాంపుల్గా నిలిస్తే, మనం ఒక ఇన్స్పిరేషన్గా నిలిస్తే వాళ్ళు మనల్ని చూసి మనల్ని ఇన్స్పిరేషన్గా భావిస్తారండి. అదొక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో జీవితంలో శాంతి, మనశ్శాంతి కావాలి అంటే ఈ కొన్ని నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయితే మాత్రం డెఫినెట్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటారండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. టు బీ ఫ్రాంక్ దట్ అండి, ఎగ్జాక్ట్లీ పాయింట్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేమనుకున్నానంటే ఒక ఇంటర్వ్యూ, ఒక ప్లానింగ్ అంటే జస్ట్ ఏదో మూవీ ప్రమోషన్, జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే మూవీ ప్రమోషన్స్ కోసం మాత్రమే మాట్లాడతాను అనుకున్నారు. బట్ వెన్ ఎవర్ యూ స్పీక్ అబౌట్ సొసైటీ ఇట్ విల్ బీ హార్ట్ టచింగ్ అండి. టు బీ ఫ్రాంక్ దట్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఫర్ మోర్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. ఫైన్.